వేగా జ్యువెలర్స్లో ఇన్-స్టోర్ వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్. గ్యారంటీడ్ లోయెస్ట్ ప్రైసెస్. రంగారెడ్డి జిల్లాలో మరోసారి నెత్తురు చిందింది. నిత్యం రద్దీగా ఉండే రహదారిపై మృత్యువు లారీ రూపంలో విరుచుకుపడింది. రోడ్డుపై ఉన్న లోపాల వల్ల ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. తన పని తాను చేసుకుంటూ కుటుంబ పోషణ కోసం విధులకు వెళ్తున్న ఒక సామాన్యుడిని విధి వంచింది. ఈ హృదయ విదారక ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలోని పామేనా గేటు వద్ద చోటు చేసుకుంది. షాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందిన మల్కమెల్ల నర్సింలు హైదరాబాద్లోని విద్యానగర్ బ్రాంచ్లో ఉన్న బయోలాజికల్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజులాగే ఈ రోజు కూడా ఉదయం 6:30 తన బైక్ పై ఇంటి నుంచి ఆఫీస్కు బయలుదేరాడు. కానీ ఆ ప్రయాణమే తన చివరి ప్రయాణం అవుతుందని ఆయన ఊహించలేకపోయాడు. నర్సింలు తన బైక్ పై పామేనా గేటు సమీపంలోకి చేరుకున్నాడు. అదే సమయంలో చేవెళ్ల నుంచి షాద్నగర్ వైపు వెళ్తున్న ఒక భారీ లారీ అత్యంత వేగంగా దూసుకొచ్చింది. ఆ లారీ డ్రైవర్ అదుపు కోల్పోవడంతో వాహనం ఒక్కసారిగా డివైడర్ను బలంగా ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా ఎదురుగా వస్తున్న నర్సింలు బైక్ను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందంటే నర్సింలు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఆ లారీ వేగానికి రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి అక్కడ నిలిచిపోయింది. ఈ ప్రమాదానికి కేవలం లారీ వేగం మాత్రమే కారణం కాదు, రోడ్డు నిర్మాణంలో ఉన్న లోపాలు కూడా ప్రధాన కారణమని తెలుస్తోంది. బెంగళూరు నేషనల్ హైవే నుంచి ముంబై నేషనల్ హైవేను కలిపే ఈ కీలకమైన లింక్ రోడ్డు ఇప్పుడు మృత్యు కూపంగా మారింది. రోడ్డు వేసిన సమయంలో నీరు వెళ్లడానికి ఏర్పాటు చేసిన పైపుల వద్ద భూమి కుంగిపోయింది. లారీ వేగంగా ఆ కుంగిన ప్రదేశంలోకి వెళ్లడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ప్రమాదాలు పునరావృతమవుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. ఈ ఒక్క రోడ్డులోనే దాదాపుగా 20కి పైగా ప్రమాదకరమైన ప్రదేశాలు ఉన్నాయని, గతంలో కూడా ఇదే ప్రాంతంలో తాళ్లపల్లికి చెందిన ఒక వ్యక్తి ఇలాగే ప్రాణాలు కోల్పోయాడని గ్రామస్తులు గుర్తు చేస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న నర్సింలు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్లలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు డ్రైవర్ నిర్లక్ష్యంపై మరియు రోడ్డు పరిస్థితిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి శవమై తిరిగి రావడంతో పోతుగల్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.